హాయ్ ఫ్రెండ్స్. శేషాచల అడవుల్లో శ్రీనివాసుని తపస్సు నిశ్శబ్దంగా కొనసాగుతూనే ఉంది. కరుణతో నిండిన ఆ దేవుడు భూలోకంలో ఉన్న ఆయన మనసు ఇంకా శాంతి పొందలేదు. లక్ష్మీదేవి వియోగం, అడవుల నిశ్శబ్దం, తపస్సులో గడిచే రోజులు. ఇలాంటి సమయంలోనే ఈ కథలోకి ఒక దివ్యమైన మలుపు వస్తోంది. ఆ మలుపే పద్మావతీదేవి అవతారం. ఈ పద్మావతీ కథ ఈ జన్మలోనే మొదలైంది అనుకుంటే మీరు పొరబడతారు. ఈ కథకు వేర్లు చాలా లోతుగా త్రేతాయుగంలో ఉన్నాయి. రావణుడు సీతను అపహరించినప్పుడు అగ్నిదేవుడు అసలైన సీతను రక్షించాడు. ఆమెను తన వద్ద దాచాడు. ఆమె స్థానంలో వేదవతి అనే పవిత్ర స్త్రీని సీత రూపంలో రావణుడి వద్దకు పంపించాడు. రావణ వధ తరువాత అగ్నిపరీక్ష సమయంలో వేదవతి తన అసలు రూపంలో బయటకు వచ్చింది. ఆమె చేసిన త్యాగాన్ని చూసి ఆమె భక్తిని గుర్తించి శ్రీరాముడు కరుణతో ఒక మాట ఇచ్చాడు. ఈ జన్మలో నేను ఏకపత్నీ వ్రతుడను, కాని కలియుగంలో నిన్ను తప్పకుండా వివాహం చేసుకుంటాను. ఆ మాటే ఇప్పుడు కాలాన్ని దాటి నిజమవుతోంది ఫ్రెండ్స్. ఆ వేదవతే ఈ జన్మలో పద్మావతిగా పుట్టింది. ఆకాశరాజు పాలిస్తున్న రాజ్యంలో పద్మసరోవరం అనే ఒక పవిత్రమైన సరస్సు ఉంది. అది దేవతలే స్నానం చేసిన స్థలమని నమ్మకం. ఒకరోజు ఆ సరస్సులో బంగారు కాంతితో మెరిసే ఒక అద్భుతమైన తామర పువ్వు కనిపించింది. ఆ తామరలోంచే ఒక దివ్య శిశువు ప్రకాశంతో అవతరించింది. ఆ శిశువే పద్మావతీదేవి. తామరలో పుట్టింది కాబట్టే ఆమెకు పద్మావతి అనే పేరు పెట్టారు. ఆ శిశువు రాజ్యంలో అడుగుపెట్టిన క్షణం నుంచే అన్నీ మారిపోయాయి. వర్షాలు సమయానికి పడ్డాయి, పంటలు పండాయి, రాజ్యంలో కష్టాలు తగ్గాయి, ప్రజల ముఖాల్లో ఆనందం కనిపించింది. ఇది సాధారణ జన్మ కాదు, ఇది ఒక దైవ సంకేతం. కాలం నెమ్మదిగా గడిచింది. ఆ చిన్నారి అందమైన యువతిగా మారింది. సౌందర్యంతోనే కాదు, సద్గుణాలతో కూడా ఆమె అందరి మనసులు గెలుచుకుంది. ఇదే సమయంలో శేషాచల అడవుల్లో వేట నిమిత్తం వచ్చిన శ్రీనివాసుడు ఈ కథలోకి ప్రవేశించబోతున్నాడు. ఇద్దరూ ఒకే భూమిపై ఉన్నారు, కాని ఇంకా కలవలేదు. ఎందుకంటే దైవ కథల్లో కలయికకు ముందే పరీక్షలుంటాయి. ఆ తొలి కలయిక ఎలా జరిగింది? ఆ ఒక్క చూపు ఏమి మార్పు తెచ్చింది? ఇది తెలుసుకోవాలంటే పార్ట్ 5 తప్పక చూడండి. ఓం నమో వెంకటేశాయ.